హాయ్ అండి. మేము ఇవాళ సండే అని చెప్పేసి బయటికెళ్దామని అలా వెళ్తున్నాము. మేము అనుకోకుండా స్టార్ట్ అయితే మటుకి కంపల్సరీ పుష్కర్ ఘాట్కి వస్తాము. పుష్కర్ ఘాట్కి వచ్చాము. ఆటో పార్క్ చేసేటప్పటికి మా అమ్మాయి అక్కడ రోడ్డు మీద డ్యాన్స్ వేస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తుంది. పుష్కర్ ఘాట్లో కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మా ఫ్యామిలీ మొత్తం నలుగురికి అలా పుష్కర్ ఘాట్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోవడం, గోదావరి చూడటం అంటే చాలా ఇష్టం. అక్కడ బోట్ షికార్ జరుగుతుంది. అందుకని చెప్పి బోట్ షికార్కి వెళ్ళాము. మేము బోట్ షికార్కి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. దీక్ష అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చాలా భయపడింది. కానీ స్టార్ట్ అవ్వక ముందే భయపడింది, కానీ స్టార్ట్ అయ్యాక బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరు భయపడ్డారు. భయం వేసిందని చెప్పి ఇద్దరు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. స్టార్ట్ అవ్వకముందేమో భయం అన్నారు. స్టార్ట్ అయ్యాక మటుకు ఆ చివరికి ఒకరు ఈ చివరికి ఒకరు వెళ్ళి బాగా చూస్తూ ఎంజాయ్ చేశారు. మేమైతే ఇదే ఫస్ట్ టైం బోట్ షికార్కి వెళ్ళటం. ఎప్పుడు ఇదివరకు వెళ్ళలేదు. చాలా ఎంజాయ్ చేసాము. టికెట్ వచ్చి 70 రూపీస్ అండి. మనిషికి పెద్దవాళ్ళకైతే 70, చిన్నపిల్లలకైతే 50 రూపీస్ తీసుకున్నారు. అందరూ ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకున్నారు. మా దీక్ష కూడా మా అమ్మ ఫోన్ తీసుకొని వీడియోస్ తీసుకుంది. మేము ఎలా ఎక్కామో లేదో అలా చీకటి పడిపోయింది. కొంచెం వెళ్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ మేము ఎక్కిందే లాస్ట్ అనమాట. శీతాకాలం అవడం వల్ల ఏమో మరి త్వరగా చీకటి పడిపోయింది. మేము ఎక్కింది 5:30కే, అప్పటికే చీకటి పడిపోయింది. కానీ అలా బ్రిడ్జ్ మధ్యలోంచి, కింద వాటర్ పైన బ్రిడ్జ్, అలా మధ్యలోంచి వెళ్ళటం చాలా అంటే చాలా బాగుంది. దగ్గర నుంచి అలా చూస్తుంటే, అంటే నేను పుట్టి పెరిగిందంతా రాజమండ్రి. ఫస్ట్ టైం ఇలా దగ్గర నుంచి చూడటం చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడో పట్టిసీమ వెళ్ళిన గుర్తుంది. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదు. పట్టిసీమ వెళ్ళిన తర్వాత ఇదే మళ్ళీ వెళ్ళటం. మేబీ ఒక 15 ఇయర్స్ పైన అయిపోయి ఉంటుంది మేము పట్టిసీమ కూడా వెళ్ళి. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీక్ కూడా బోట్ షికార్కి తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇదివరకు పార్క్ గోదావరి అనేవాళ్ళు, ఇప్పుడు పార్క్ మొత్తం వద్దంటున్నారు. గోదావరికే వెళ్ళాలంట. దీక్ష కూడా వాళ్ళ అమ్మమ్మతో ఫొటోస్ అవి దిగి వీడియోస్ తీస్తూ బాగా ఎంజాయ్ చేసింది. తులసిరామ్ అయితే వాడు లొకేషన్ చూడటంలోనే మొత్తం మునిగిపోయాడు. ఫొటోస్ కానీ దేనికి కానీ పిలిచినా కూడా 2-3 సార్లు పిలిస్తే వచ్చేవాడు. లొకేషన్ అలా చూస్తూ ఉండేవాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.